ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్. దాని తర్వాత డిస్క్రిమినేషన్ నాలెడ్జ్. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రారంభమవుతుంది. కనుక మనం ప్రతి ఒక్కరు కూడా ఏ కించిత్తైనా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకు. అయితే బయట ప్రపంచం పైన ఆధారపడి ఉండినంత వరకు కూడాను మనకు ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తి రాదు. ఒక బాటసారి ఏదో పని నిమిత్తమై ఇంత అన్నమో రొట్టో ఒక మూట కట్టుకొని భుజం పైన వేసుకుని ప్రయాణం అవుతున్నాడు. కొంత దూరం నడిచేటప్పటికి ఆ మూట బరువుగా వచ్చింది. తనకు నడచడానికి బలహీనత ఏర్పడింది. నడచలేకపోయాడు. మధ్యలో ఒక రివర్, ఒక నది అడ్డు తెలిసింది. అక్కడ కూర్చున్నాడు. బయట ఉన్నటువంటి మూటను విప్పాడు. ఆ ఆహారాన్ని భుజించాడు. బయట ఉండినంత వరకు ఆ ఆహారం భారంగా ఉంటున్నది. బలహీనత ఏర్పడిపోయింది. ఆ నది దగ్గరికి పోయి పుట ఇప్పి దానిని భుజించాడు. బయట ఉన్నటువంటి పదార్థం లోపల చేరిపోయింది. ఇంతే కాదు, నీరు కూడా అధికంగా లోపల చేరిపోయినాయి. చేరేటప్పటికి భారం వచ్చిందా? లేదే. బలం వచ్చింది. బలం వచ్చింది, నడచగలిగాడు. భారం తగ్గింది, బలం ఎక్కింది. ఈ బలం హెచ్చడానికి ఏది కారణం? ఆ బయట ఉన్నటువంటి దాన్ని లోపల పెట్టుకునేటప్పటికే బలం వచ్చింది. బయట ఉన్నది అదే పదార్థమే, లోపల చేరింది అదే పదార్థమే, కానీ బయట ఉన్నంత వరకు భారంగా ఉంది. లోపల చేరేటప్పటికి బలం వచ్చింది. కనుక మనం బయట ఉన్నటువంటి దానిని కేవలం భారంగా భావించుకోకుండా బయట ఉన్నదంతా మన లోపల పంపాలి. ఇది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ బయట ఉండేటువంటిది. ఆ బయట ఉండినంత వరకు కూడాను మనకు భారంగానే ఉంటాయి. అన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదివి చావంగ నేటికి చావు నీని చదువవలయు. అది దివ్యమైన ప్రేమ.